హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. ఎంతమంది కూడా చక్కని చిట్కా అందించడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇక డాక్టర్ గారు కూడా దాదాపుగా 45 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నవారు. ఎన్నో రకాల దీర్ఘకాలిక మొండి వ్యాధులు నయం చేయడంలో వారు మంచి సిద్ధహస్తులు కూడా. ఈరోజు చాలా మంది కూడా మమ్మల్ని లింగ పరిమాణం పెరగడానికి చాలా రకాల చిట్కాలు పెడుతూ ఉన్నారు, చాలా రకాల మెడిసిన్స్ వాడమని చెప్తూ ఉన్నారు కదా. అసలు అది ఏంటి, దాని గురించి ఎలా మాకు క్లారిఫికేషన్ ఇవ్వమని చాలా మంది అడుగుతూ ఉంటారు. చాలా మంది కామెంట్స్ ద్వారా కూడా అడుగుతున్నారు. వాస్తవానికి అసలు ఈ పెరగడానికి అవకాశం ఉందా లేదా అని కూడా చాలా మంది అడుగుతారు. దీని గురించి ఈ రోజు నేను కొంచెం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. అయితే లింగ పరిమాణం పెరగడానికి అవకాశం ఉందా లేదా అంటే చాలా మంది కూడా ఉండదు అని అంటున్నారు. బట్ మేము చేసినటువంటి మా రీసెర్చ్లో కానివ్వండి, లేదంటే మేము ఇచ్చినటువంటి అంటే మా క్లయింట్స్కి కానివ్వండి, ఈ పెరిగే అవకాశం ఉందని దాదాపుగా రుజువు అయిపోయిందండి. ఎందుకంటే మీకు చాలా మందికి కూడా మా వద్ద తయారు చేసినటువంటి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది కూడా 1 అంగుళం 2 అంగుళం, ఒక అబ్బాయికి అయితే 3 అంగుళాల వరకు కూడా పెరగడం జరిగింది. కావాలంటే ఎవరైనా సరే ఇది పెరగదని ఖచ్చితంగా మా వద్దకు వచ్చినట్లయితే ప్రూఫ్స్ కూడా చూపిస్తాం మేము. ఎందుకంటే వారిని కొంతమందిని అడిగాము, మీరు ఇలా చెప్పొచ్చు కదా మీకు పెరిగింది అని అంటే వాళ్ళు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా మంది చెప్పడానికి కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి అందరినీ కూడా మేము బలవంతం పెట్టలేకపోయినాము. కాకపోతే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మేము వాడినటువంటి ఈ పద్ధతుల ద్వారా కానివ్వండి, మేము తయారు చేసిన మెడిసిన్ ద్వారా ఇది సాధ్యమే అవుతుంది. ఇకపోతే చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు, వాస్తవానికి ఇలాంటి వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా అని. సో ఆయుర్వేదిక్లో ఎప్పుడు కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఎక్కువగా రావండి. ఎవరైనా తెలిసి తెలియక సొంత ప్రయోగాలు చేసుకోవడం వల్లనే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా డాక్టర్ల పర్యవేక్షణలో కనుక కరెక్ట్గా మీరు మెడిసిన్ తీసుకొని కరెక్ట్గా పథ్యం చేయాలి. ఫుడ్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటుంది. ఇకపోతే చాలా మంది ఈ చిట్కాలు అన్నీ చెప్తూ ఉంటారు కదా, ఇలా లింగం పెరగడానికి కావాల్సిన కరెక్ట్ చిట్కా ఏంటి, ఇందులో బెస్ట్ చిట్కా ఏంటి చాలా మంది అడుగుతుంటారు. అయితే చిట్కాలు అనేటివి కూడా చాలా వరకు రిజల్ట్ చూపిస్తాయి, కాకపోతే కొంత టైం అనేది పడుతూ ఉంటుంది. సో అయితే ఏ వయసు వరకు ఇది రిజల్ట్ వస్తుంది అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. 35 ఏజ్ బిలో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది. దీనికి 3 నుంచి 4 నెలల సమయం పడుతూ ఉంటుంది. కొంతమందికి 1-2 నెలల సమయం ఎక్కువ కూడా పట్టే అవకాశం. ఎందుకంటే ఇది అలా మాత్రలు వేసుకోగానే పెరిగేటువంటి అవకాశం అయితే ఉండదు. చాలా మంది అడుగుతారు, మీ దగ్గర మాత్రలు ఉంటే పెరుగుతుందా, బయట ఆన్లైన్లో ఉన్నాయి కానీ వాస్తవానికి మాత్రలు వేసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది జరిగే అవకాశం అయితే దాదాపుగా ఉండదు. కేవలం మసాజ్ అంటే చూడండి, ఒక పార్ట్ మనము ఇంప్రూవ్ అవ్వాలి, ఒక హ్యాండ్ దగ్గర మజిల్ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, అప్పుడు అక్కడ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ కూడా అంతే, మనం ఏం చేస్తాం అంటే మసాజ్ చేస్తాం అన్నట్టు. కొన్ని మూలికలతో రసాయనాలతో తయారు చేసినటువంటి కెమికల్స్ ఎలాంటివి కూడా అందులో టచ్ అనేవి కావు. ఖచ్చితంగా హెర్బల్స్ తోనే తయారు చేస్తాం మేము. అలాంటి వాటితోటి మేము మసాజ్ చేయిస్తూ ఉంటాము. అంటే అలా చేయండి, ఇలా చేయండి, దానికి ఒక వేలో ఎలా చేయాలని కూడా మేము చెప్తూ ఉంటాం. ఆ డైరెక్షన్లో ఇంకా చేస్తున్నట్లే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది 100కి 100% కనబడుతూ ఉంటుంది. ఇకపోతే దీనికి సమయం పూర్తి విషయాలు కూడా నేను ఈ ఛానల్లో చెప్పలేకపోతున్నాను. అందుకే నేను సపరేట్గా వేరే ఛానల్ కూడా స్టార్ట్ చేశాను చెప్పడం కారణం ఏంటంటే ఇందులో ఇదివరకు చాలా వీడియోస్ ఉన్నాయి. అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది, లేదంటే ఏది కరెక్ట్గా చెప్పాలంటే చాలా వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త ఛానల్లో అన్ని కూడా క్లియర్గా అండ్ లైవ్గా కూడా చూపించబోతున్నాను. అంతే, ఇది ఒక రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్గా కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా కొన్ని విషయాలు చెప్పడానికి గైడ్ లైన్స్ కూడా ఆమోదించడం లేదు. అంటే యూట్యూబ్ వాళ్ళకి కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి అన్ని విషయాలు కూడా నేను ఈ ఛానల్ చెప్పబోతున్నాను. బట్ ఈ ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నేను అందులో కూడా మంచి చిట్కాలు పెడుతున్నాను. ఆల్రెడీ కూడా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఇక అద్భుతంగా ఏంటంటే టెలిగ్రామ్ అనేది చాలా మంది కూడా యాడ్ అవ్వడం జరిగింది. ఇప్పటికే దాదాపు 250 మెంబర్స్ దాకా యాడ్ అవ్వడం జరిగింది 4-5 డేస్లోనే. మీరు కూడా వెంటనే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నాకు దాని యొక్క లింక్ పంపించండి, అంటే మీరు రిక్వెస్ట్ పంపించండి, నేను మిమ్మల్ని కూడా గ్రూప్లో యాడ్ చేస్తాను. ఈ గ్రూప్లో ఎలాంటి వర్కలు కానివ్వండి, ఎలాంటి చెడ్డ మాటలు కానివ్వండి, అలాంటి పిక్చర్స్ కానివ్వండి ఏమీ ఉండవు. కేవలం నేను చెప్పినవి కొన్ని సజెషన్స్, అంతేకాకుండా కొంతమంది ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇదొక మీకు మంచి హెల్త్ టిప్స్ అందించే యాప్ లాగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఫైనల్గా వద్దాం. ఈ లింగం పెరగడానికి అవకాశం ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మీరు కనుక 35 ఏజ్ బిలో అయ్యుండి, సరైన వయసు ఉండి, సరైన హైట్ పర్సనాలిటీ ఉండి, సైజ్ మాత్రమే చిన్నగా ఉన్నట్లయితే కనుక తప్పకుండా పెంచుకోవచ్చు. ఇంకపోతే కొంతమంది ఫ్యాట్గా ఉంటారు, చాలా ఫ్యాట్గా ఉండే వాళ్ళకి మాత్రం పెరగడం కొంచెం కష్టమే అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైనా కూడా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటాను నేను. ఇకపోతే చాలా మంది అసలు ఎంత సైజ్ ఉండాలి, ఎంత సైజ్ ఉంటే బాగుంటుంది అనేది కూడా చాలా మంది అంటారు. ఇంత సైజ్ అనేది అసలు ఏం లేదు. కొంతమంది సైజ్ చిన్నగా ఉంటే పిల్లలు పుట్టరా అన్న అపోహలా కూడా ఉన్నారు. దానికి కూడా ఎలాంటి సంబంధము లేదు. బట్ కనీసం 5 ఇంచుల వరకు, అది కూడా ఎప్పుడు అని అంటే కొన్ని సందర్భాల్లో చాలా మంది కూడా అడుగుతుంటారు, మామూలుగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది సార్, మా చిన్నగా అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అసలు వాస్తవానికి అంగం ముడుచుకున్నప్పుడు ఎంత చిన్నగా 1/2 ఇంచు ఉన్నప్పుడు దాని నుంచి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. స్తంభించినప్పుడు మాత్రమే
అది ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. 5 అంగుళాల వరకు ఉంటే కనుక సరిపోతుంది, దాంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా అంతకన్నా తక్కువగా ఉంది, మరి 4, 3.5 అది గట్టిపడప్పుడు అలా ఉంది అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు దీనికి మెడిసిన్ వాడుకోవచ్చు. ఈ మెడిసిన్ ఏంటి, అది దాన్ని ఎలా తయారు చేస్తాం మేము, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, దీని కాస్ట్ ఎంత, దీన్ని ఎలా పొందాలి అనే దాని గురించి అన్నీ కూడా నేను వేరే ఛానల్లో దీని కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని దాని కాస్ట్ ఎంత, దాన్ని ఎలా ఆర్డర్ చేయాలని కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నేరుగా కూడా మా వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఇదే 100కి 200% జెన్యున్గా రన్ అవుతున్నటువంటి ఛానల్. అంతేకాకుండా మీకు ఎన్నో ఫెసిలిటీస్ కూడా మేము అందిస్తున్నాము, ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాలు చెప్తున్నాము. ఓపెన్గా మేము టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేయడము, వెబ్సైట్ నాటు వైద్యం వెబ్సైట్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇందులో ఎలాంటి మోసం కానీ ఏమీ లేదు. అంతేకాకుండా మేము చేసే ప్రతి ట్రీట్మెంట్లో కానివ్వండి, ప్రతి మెడిసిన్ మినిమం ఛార్జ్ మాత్రమే తీసుకుంటాం. మీకు అవసరం ఉంది కదా అని మీ అవసరాన్ని మేము క్యాష్ చేసుకునే ఉద్దేశం మాకు లేదు. సో అతి తక్కువ ఖర్చుతో మాత్రమే, కేవలము 1000, 2000, ఆల్మోస్ట్ ఏ మెడిసిన్ అయినా హైయెస్ట్గా 8000 కన్నా 10,000 కన్నా ఎక్కువ అయితే మేము తీసుకోలేదండి. ఎందుకంటే వాటి యొక్క ప్రాబ్లమ్ని బట్టి కూడా అది చేస్తాం. చాలా మంది కూడా 3000, 4000 కూడా మెడిసిన్ ఇస్తూ ఉంటాం. అసలు అందులో ఏం పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు. వాస్తవానికి ఓపెన్గా చెప్పాలి అని అంటే ప్రాఫిట్ లేకుండా ఎవరు ఏ బిజినెస్ కూడా చేయరు. బట్ మేము కూడా ప్రాఫిట్ ఆశించే చేస్తున్నాము. బట్ అలా అని ఇది ఒక బిజినెస్ లాగా దీని ఒక అందరి యొక్క వీక్నెస్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశం నాటు వైద్యానికి ఎప్పుడు కూడా లేదండి. కాబట్టి అది మీరు ఎంత పెద్ద సీరియస్ అయినా సరే, ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మేము అతి తక్కువ ఖర్చుతోటే వీటిని సాల్వ్ చేస్తుంటాం. ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ తేవాలంటే మాకు కూడా కొంచెం పే చేయాల్సి తప్పదు. కాబట్టి మరీ ఎవరు కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఎవరు కూడా డబ్బులు లేకుండా పని అయితే చేయరు, కొంత ప్రాఫిట్ ఆశిస్తారు. అంతేకాకుండా యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వీడియోస్ పెట్టే కానీ చిట్కాలు అంటే ప్రతి ఒక్కరు కూడా మనీ ఆశించే చిట్కాలు పెడుతూ ఉంటారు మానిటైజేషన్స్ కోసమే. సో అందరూ గుర్తించండి, ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా హెల్ప్ చేస్తూ మేము కూడా ఇంప్రూవ్మెంట్ కోసమే ప్రయత్నిస్తూ ఉంటాము. సో మేము కూడా అంత ఎక్కువగా అమౌంట్ తీసుకోవడం లేదు. మా 2-3 అంతస్తుల బిల్డింగ్లు ఏమి కానీ, అదేవిధంగా స్టాఫ్ కానీ అట్లాంటివి ఏం పెట్టండి, డాక్టర్ గారు నేను మాత్రమే ఉంటాము. మేమే మా అందరినీ మేనేజ్ చేస్తూ వచ్చిన వాటిలో అడ్జస్ట్మెంట్ తోటి చాలా మందికి లేని వాళ్ళకి తక్కువగా అట్లా ఇస్తూ ఉంటాం కూడా. సో వాళ్ళ పరిస్థితులు బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి కూడా అమౌంట్ కూడా చాలా అడ్జస్టబుల్గానే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగానే అడ్జస్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియోకి నేను కింద డిస్క్రిప్షన్లో పొందుపరుస్తాను. ఆ వీడియో లింక్ తీసుకోండి, నేరుగా మీరు నా యొక్క కొత్త ఛానల్కి వచ్చేయచ్చు. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు యొక్క చిట్కాలు కానివ్వండి ఎలా పొందాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్య సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.